మీ అమ్మ మనసు మారాలని, నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి రావాలని ఎన్నో కలలు కన్నాను. ఎంతో ఆశపడ్డానురా. మీ అమ్మ కోసం ఈ జన్మంతా ఎదురు చూడాలనుకున్నానురా. ఎందుకంటే నా మనసులో మీ అమ్మకి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. నా కోసం కాకపోయినా మీకోసం ఆలోచించి తన మనసు మార్చుకుంది. నాతో కలిసి ఉండాలనుకుంటోంది. నాకు తగ్గిన ఈ అదృష్టాన్ని, ఆనందాన్ని దయచేసి దూరం చేయాలని చూడకో ప్లీజ్. అమ్మ మీతో ఉంటే అది మీకు అదృష్టం, మాకు మాత్రం అది నరకం. నువ్వు నా మీద ఎందుకంత కోపం పెంచుకున్నావో నేను అర్థం చేసుకోగలను చే. మీ అమ్మ నా కోసం మారినట్టే నేను కూడా మీకోసం చాలా మారిపోయాను. మనందరం కలిసే ఉందాం. ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి ఈ నిమిషం నుండి మనం అందరం సంతోషంగా ఉందాంరా. వద్దు, మేము మీతో కలిసి ఉండం. మీతో ఉండడం ఇష్టం లేదు కాబట్టే ఎన్నిసార్లు చెప్పినా నా ఒపీనియన్ మారదు సీనియర్. మీరెలాంటి వారో నాకు తెలుసు, మా అమ్మకు తెలుసు. తెలుసు కాబట్టే మీతో ఉండాలనుకోవడం లేదు. నేను ఎలాంటి వాడినో, నేనేం చేశానో మీకు తెలుసు. నా గురించి, నా కోపం గురించి, నా ఆవేశం గురించి, నా మొండితనం గురించి, నా మూర్ఖత్వం గురించి, అన్నింటి గురించి మీకు తెలుసు. అన్నీ తెలిసి మీ అమ్మే నా కోసం మనసు మార్చుకున్నప్పుడు నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని మార్చుకుంటే మనమందరం హ్యాపీగా ఉండొచ్చు. నా మాట వినుజే. తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? మీరేం చెప్పినా నా ఒపీనియన్ మారదని చెప్పాను. ఇది మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,